హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఎలక్ట్రికల్ పికప్ వెహికల్ని అయితే తీసుకొచ్చేసాను. ఇదే మనకి టాటా నుంచి టాటా ఇంట్రా అనమాట. ఈవీ వెహికల్ ఇది 28.2 kWh లిథియం ఫెర్రోపాస్పేట్ బ్యాటరీతో వస్తుంది. జనరల్గా మీకు లిథియం అయాన్ అంటే చాలా మందికి భయం ఉంటుంది కాబట్టి అందుకే లిథియం ఫెర్రోపాస్పేట్ బ్యాటరీ ఇంకా మీకు సేఫెస్ట్ బ్యాటరీ అనమాట. అలాంటి ఒక బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 211 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేటువంటి ఒక వెహికల్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ రియల్ వరల్డ్ రేంజ్ ఎంత అండ్ ఛార్జింగ్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ దీని యొక్క ప్రైజెస్ ఎంత అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి ఎవ్రీథింగ్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాటా వెహికల్ కదా, ఫస్ట్ దీని యొక్క బిల్ క్వాలిటీ చూస్తే మాత్రం ఆసమ్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది. కంప్లీట్గా మీకు మెటల్ బిల్ క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉంది బిల్ క్వాలిటీ అయితే. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు లైటింగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది మీకు నార్మల్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి ఎల్ఈడి లైటింగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, నార్మల్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఇంట్రా పికప్ అనేసి ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో బాగా పెద్దదిగా కనిపిస్తుంది. అండ్ మిడిల్లో వచ్చేసి మీకు టాటాకి సంబంధించిన హ్యూజ్ లోగో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రోమ్ ఫినిషెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ క్రోమ్ ఫినిషెస్ వల్ల మనకి లుక్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు టాటా నుంచి ఏ వెహికల్స్ చూసుకున్నప్పటికీ, ఏస్ కానీ అలాంటి వెహికల్స్ చూసుకున్నప్పటికీ ఈ కలర్ అనేది మోస్ట్ ఫేమస్ వెహికల్ అని చెప్పుకోవాలి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే కొంతమంది సిలిండర్స్ డెలివరీ చేస్తుంటారు వాళ్ళకి కానీ, కొంతమంది సామాన్లు తీసుకెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి కానీ, ఇంకొంతమంది పాల వ్యాన్లు అవి పెట్టుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది వెజిటేబుల్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్గా చెప్పుకోవచ్చు. లో బడ్జెట్లో మీరు హై ఇన్కమ్ అయితే జనరేట్ చేయనమాట ఇలాంటి వెహికల్స్ని యూజ్ చేయడం వల్ల. ఫ్రంట్ లుక్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు మీకు డమ్మీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో మనం ఒకవేళ మాడిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ వైపర్స్ అయితే ఉంటాయి. హ్యూజ్ విండ్ స్క్రీన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, చాలా పెద్ద హ్యూజ్ విండ్ స్క్రీన్ అనమాట. ఆల్మోస్ట్ నేను దీన్ని మార్నింగ్ నుంచి డ్రైవ్ చేస్తూ ఉన్నా కదా, ఫుల్ ట్రాఫిక్, హైదరాబాద్ ఫుల్ ట్రాఫిక్ కండిషన్లో డ్రైవ్ చేస్తాను. ఆ కండిషన్లో కూడా నాకు ఫుల్ విజిబిలిటీ అయితే ఉంది. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే బ్రేకింగ్ కూడా మీకు ఎక్సలెంట్గా ఉంది. వాటి గురించి కూడా మాట్లాడుకున్నాము. ఇక మీరు సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే మీకు చూడడానికి సైడ్ ప్రొఫైల్ ఈ విధంగా అయితే ఉంటుంది. మెయిన్లీ మీరు ఇక్కడ ఈ డెక్ అయితే చూడండి, ఈ డెక్ అయితే మీకు చాలా పెద్దగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. హ్యూజ్ అయితే ఉంది. రిమైనింగ్ కాంపిటేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగానే అనిపిస్తుంది. ఇక మనం దీని టైర్ విషయానికి వస్తే టైర్ వచ్చేటప్పటికి మనకి ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 215/75 ఆర్ 15 ఇంచెస్కి సంబంధించిన వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వీల్ క్యాప్స్ కూడా మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇది మనకి ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్రమ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఫ్రంట్ మాత్రం మీకు డిస్క్ బ్రేక్స్ అవసరం ఉన్నాయని చెప్పాలి. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ నేను బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో కూడా డ్రైవ్ చేసి చూశాను, చాలా అంటే చాలా బాగుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోయి లోపల కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి లోపలికి అయితే ఎక్దాం. మీరు ఒకవేళ లోపలికి ఎక్కాలన్నా చాలా ఈజీగా అయితే ఎక్కొచ్చు. జస్ట్ దీన్ని ఇలా పుల్ చేస్తే చాలు బయటకు వచ్చేస్తుంది. లోపలికి ఎక్కాలంటే ఇక్కడ మీకు లెగ్ పెడల్ అయితే ఇచ్చారు. దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ మీకు హ్యాండిల్ అయితే ఉంటుంది. ఈ హ్యాండిల్ బార్ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా అయితే ఇట్లా లోపలికి అయితే ఎక్కొచ్చు అనమాట. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లెగ్ స్పేస్ కానీ మీకు ఎవ్రీథింగ్ బాగుంది. సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఈవెన్ మీరు సీట్లు కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు సీట్ బెల్ట్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మీకు సేఫ్టీ విషయంలో అసలు మీరు రాజీ పడలేదని చెప్పవచ్చు. ఇక టాటా సేఫ్టీ విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బిల్డ్ క్వాలిటీ అనేది మీకు సాలిడ్గా అయితే ఉంటుంది. ఇక క్యాబిన్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక మనము క్యాబిన్ కనుక చూసుకున్నట్లయితే క్యాబిన్ స్పేస్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అనిపిస్తుంటుంది. చాలా హ్యూజ్ స్పేస్ అయితే ఉంది. సో ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సో ఇద్దరు చాలా ఈజీగా కూర్చోవచ్చు. దాంతోపాటు ముగ్గురు కూర్చోడానికి మీకు ఇక్కడ ఇంకో సీట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ముగ్గురు అయితే కూర్చేసుకోవచ్చు అనమాట. అంటే డ్రైవర్ ప్లస్ 2 అయితే కూర్చోవచ్చు. మీరు ఒకవేళ ఏదైతే విండోస్ ఉన్నాయో వాటిని అప్ చేయాలంటే మీకు మాన్యువల్ అయితే ఇచ్చారు. సో వీటిని యూజ్ చేసుకొని ఇలా మీరు అప్ అయితే చేయొచ్చు, వీటిని యూజ్ చేసుకొని మళ్ళీ డౌన్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మీకు ఇది కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మీకు ఇక్కడ మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. రొటేటరీ మోడ్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రివర్స్ మోడు, న్యూట్రల్ మోడు, డ్రైవింగ్ మోడు, స్పోర్ట్స్ మోడు. అంటే మీకు డ్రైవింగ్ మోడ్లో పెడుతున్నప్పుడు ఎక్కువ మోడ్లో అయితే ఉంటుంది. మీరు నార్మల్గా డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు దీని యొక్క రేంజ్ అనేది మీకు అప్రాక్సిమేట్లీ ఒక 140 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళారనుకోండి, రియల్ వరల్డ్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఒక 120 వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట రేంజ్ అనేది. అదే కంపెనీ వాళ్ళు చెప్తున్నది మాత్రం మనకి 211 కిలోమీటర్స్ అయితే పర్ ఛార్జ్ చెప్తూ ఉన్నారు. ఇది మీరైతే గుర్తుపెట్టుకోండి. మీరు యూసేజ్ని బట్టి ఇది మీకు మారుతూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 5 volts 2.4 ఆంప్కి సంబంధించినటువంటి యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ వాటర్ బాటిల్ ఏమన్నా క్యారీ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే క్యారీ చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ కొంత స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్పేస్లో మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా క్యారీ చేయాలంటే దీని నుంచి అయితే క్యారీ చేయొచ్చు అనమాట. మొత్తం మీకు సీటింగ్ కంఫర్టబిలిటీ ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంది. ఒకసారి నేను వెహికల్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. వెహికల్ మీకు ఇగ్నిషన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. సో నార్మల్గా మనం కార్లో ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటామో అలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను వెహికల్ని అయితే ఆన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కన్సోల్
కన్సోల్ అయితే చూడొచ్చు. కన్సోల్లో మీకు అన్నీ అయితే కనిపిస్తాయి. ప్రజెంట్ ఛార్జింగ్ ఎంత ఉంది, మనం ఏ మోడ్లో ఉన్నాము, స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటైతే మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఛార్జింగ్లో ఎస్ఓసి స్టేట్ ఆఫ్ ఛార్జింగ్, ఇంకా మనం ఎన్ని కిలోమీటర్ వెళ్ళొచ్చు ఏంటి, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా మనం బ్రేక్ కొట్టినప్పుడు మళ్ళీ కూడా ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. దీనివల్ల మనకి ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో కానివ్వండి, సో మామూలు ట్రాఫిక్లో కానివ్వండి మీకు కొంచెం రేంజ్ ఎక్కువ రావడానికి ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. అండ్ టైం కానివ్వండి ప్రతి ఒక్కటి మీకు ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. ఇక డ్రైవర్ సైడ్ మీరు హెడ్ రూమ్ అయితే చూడొచ్చు. చాలా ఎక్కువ హెడ్ రూమ్ ఉంది. మీరు ఒకవేళ 6 ఉన్నా సరే అసలు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా ఈజీగా అయితే మీరు కూర్చోవచ్చు. దాంతోపాటు మీరు ఒకవేళ నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు ఏదైనా డాక్యుమెంట్స్ చూసుకోవాలనుకున్నప్పుడు మీకు ఇక్కడ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, హాలోజన్ లైట్. దీన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఇక్కడ సన్ షీల్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిని మీరు కావాలంటే సైడ్కి కూడా ఇక్కడ అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్లీ క్యాబిన్ అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే దీంట్లో ఏసీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ప్రజెంట్ సమ్మర్ నడుస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో ఏసీ ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది. ఇక్కడ ఇవన్నీ కూడా మీకు చాలా డమ్మీస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ తర్వాత ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలి, మ్యూజిక్ సిస్టమ్స్ అవి ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ చేసుకోవడం కోసం మీకు అన్ని కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే మీకు నార్మల్ వర్షన్ ఏదైతే ఉందో డీజిల్ వర్షన్, సో అవి ఈవీ కిందకి అయితే కన్వర్ట్ చేస్తూ ఉంటారనమాట ఆల్మోస్ట్ వెహికల్స్లో. అందుకే మీకు డమ్మీస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఈజీగా కస్టమైజేషన్ చేసుకోవడానికి ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక మనం దీని యొక్క టర్నింగ్ రేడియస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6 మీటర్స్ దీని యొక్క టర్నింగ్ రేడియస్ అయితే ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి మనకి 185 mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. వీల్ బేస్ కూడా ఆసమ్ వీల్ బేస్ అయితే ఉంది. చూడొచ్చు మీరు ఎంత వీల్ బేస్ ఉందో. సో మీరు డే టు డే లైఫ్లో ఎలా రన్ చేసుకోవాలనుకున్నా సరే చాలా హ్యాపీగా అయితే రన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు స్టెబినీ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ స్టెబినీ అయితే చూడొచ్చు. స్టెబినీ మీకు అండర్ బాడీలో అయితే స్టెబినీ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మీకు ఆఫ్ రోడ్కు చిన్న ఆఫ్ రోడ్ చేస్తూ ఉంటాం ఆబ్వియస్లీ మనము ఇలాంటి వెహికల్స్ తీసుకుంటున్నప్పుడు, పికప్ వెహికల్స్ అన్నీ కూడా. సో ఆ టైంలో మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు మంచి పవర్ కూడా జనరేట్ చేస్తూ ఉంటుంది. ఏదైతే ఎల్ఎఫ్పి బ్యాటరీ ఇచ్చారో సో ఇది ఇవ్వడం వల్ల మనకి ఇంకొంచెం సేఫ్ అండ్ సెక్యూరిటీగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మీకు ఛార్జింగ్ సాకెట్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఛార్జింగ్ సాకెట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని మీరు ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. అండ్ మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మోటార్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి మోటార్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ బ్యాటరీ ప్యాక్ మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా మనకి బేస్ లెవెల్లో అయితే ఉంటుంది. కిందకి మొత్తం కూడా బ్యాటరీ ప్యాక్ అనమాట. చాలా హైట్ ఉంది. మీకు గ్రౌండ్ క్లియరెన్స్కి 185 mm, ఇది దీన్ని బేస్ చేసుకొని మీకు 185 mm అంటున్నారు కదా, అదే మీరు ఇది కానీ చూసుకున్నట్లయితే మీకు 300 mm అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు ఒకవేళ వాటర్లో బేస్ తడవాలన్నా కానీ చాలా హ్యూజ్ అయితే ఉంది స్పేస్, అంత ఈజీగా అయితే తడవదు అనమాట. ఇది మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ మోటార్ మీద కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు, మేడ్ ఇన్ ఇండియా అనేసి మనకి ఇక్కడ టాటా మోటార్స్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక చాలా మందికి వచ్చే డౌట్, బ్యాటరీ మీద వారంటీ ఎంత అని అంటే మాత్రం 6 years అయితే ఇస్తున్నారు, లేదా 1.98 lakhs kilometers. సో ఏది ముందైతే అది మీకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మెయిన్ చాలా మంది వెయిట్ చేస్తున్నది డెక్ గురించి అనమాట. డెక్ అయితే మీకు చూడడానికి చాలా హ్యూజ్ డెక్ అయితే ఉంటుంది. రిమైనింగ్ కాంపిటేటర్స్ అందరితో మీరు కంపేర్ చేసి చూసినప్పటికీ మీకు చాలా పెద్ద హ్యూజ్ డెక్ అయితే కనిపిస్తుంటుంది. ఆల్మోస్ట్ 1750 kgs అయితే మీరు వేసుకోవచ్చు. అంటే 1.7 ton అనమాట. సో 1.7 ton చాలా ఈజీగా అయితే లాగేస్తుంది. ఇది వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తున్నది. మనకి ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ చాలామంది అదే చేస్తూ ఉంటారు కదా. సో హ్యూజ్ డెక్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ లుక్ వచ్చేటప్పుడు మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ లైటింగ్ సెటప్ వచ్చేసి మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఇది నార్మల్ బేసిక్ లైటింగ్ సెటప్. అన్నింటిలో కూడా మీకు ఏదైతే లైటింగ్ సెటప్ ఇస్తారో అదే లైటింగ్ సెటప్ ఇస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ఇంట్రా పికప్ అనేసి వీళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మిడిల్లో యాజ్ యూజువల్గా టాటాకి సంబంధించినటువంటి బ్రాండింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు స్టెప్ని అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ బ్యాక్ సైడ్ లుక్ మాత్రం మీకు చూడడానికి చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మీకు ఈవీ వెహికల్ అన్న ఫీల్ అయితే కనిపించదు. కంప్లీట్గా మీకు ఒక ఐసీ ఇంజిన్ ఉన్నటువంటి ఫీల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈవీ వెహికల్ లాగా అంటే అసలు అనిపించదు. మెయిన్లీ వెహికల్ చూస్తున్నప్పుడు మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది దీని యొక్క డెక్ సైజ్ అనేది చాలా ఎక్కువ ఉంది అని చాలా ఈజీగా అయితే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, చాలా హ్యూజ్ స్పేస్ అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉంది. ఇక దీని యొక్క పవర్ విషయానికి వస్తే 72 kilowatt పవర్, 230 Nm టార్క్ అయితే ఇది ఆఫర్ చేస్తూ ఉంది. సో ఆబ్వియస్లీ మనకి పికప్ ట్రక్ అన్నాక టార్క్ అనేది చాలా ఎక్కువగా జనరేట్ చేయాలి. సో ఆబ్వియస్లీ మీకు టార్క్ కూడా చాలా మంచిగా అయితే జనరేట్ చేస్తుంది. ఇక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి అలసట అయితే రాదు, ఎందుకంటే ఆటోమేటిక్ ఈ యాక్సిల్తో వస్తుంది కాబట్టి మీరు జస్ట్ మోడ్స్ మాత్రం ఇలా రొటేట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. కాబట్టి మీకు ఎలాంటి స్ట్రెయిన్ ఫీల్ కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలాంటివేమీ కూడా మీకు అసలు అనిపించదు. కాకపోతే క్యాబిన్లోకి కొంచెం వేడి ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఏసీ కనుక ఇచ్చుంటే మాత్రం బాగుండేది అనిపించింది. అట్లీస్ట్ బ్లోయర్ మంచిగా ఎయిర్ వస్తున్నా కానీ బాగుండేది అనిపించింది. అదొకటి నాకు మిస్ అయినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డీటెయిలింగ్లో ఒక చిన్న
లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్ ఇది ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా లేదన్నా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనిపించినా, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపించినా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఒకసారి కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో ఇది వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో ఇంతవరకు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి. హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై. జై హింద్.